అరే రే బస్ లోనే ఫ్లవర్స్ బిజినెస్ పెట్టేశారా ఏంటి? హెల్లో బ్యూటిఫుల్ పీపుల్, ఇక మ్యాట్ ఏంటో చెప్పక ముందు మన వీడియోస్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ఇక నా వీడియోస్ ఏమైనా మదనపల్లి వాళ్ళు చూస్తుంటే ఒక చిన్న సజెషన్, మార్నింగ్ టైమింగ్స్ లో మదనపల్లికి వెళ్ళాలి అని ప్లాన్ మాత్రం అస్సలు చేసుకోకండి. ఎందుకు అంటే మార్నింగ్ టైమ్ లో మన మదనపల్లికి డైరెక్ట్ బస్సెస్ లేవు. ఇక 2.5 hours లో రీచ్ అవ్వాల్సిన మదనపల్లికి కాస్త 4 hours లో రీచ్ అవుతాం. ఇక విండో సీట్ దొరికిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలో లేదా విటమిన్ డి ఎక్కువ అయిపోతుందని చెప్పి బాధపడాలో అర్థం కాలా. ఇక ఒక బస్ లో జర్నీ చేయడమే ఒక హెడ్ఏక్ అనుకుంటే మిడిల్ లో మళ్ళీ బస్ చేంజ్. అందుకే స్టార్టింగ్ లోనే అన్నాను మదనపల్లికి డైరెక్ట్ బస్సెస్ ఉండవు మార్నింగ్ టైమ్ లో అని. బెంగళూరు నుంచి ఒక బస్, మళ్ళీ చింతామణిలో ఇంకో బస్ చేంజ్ చేస్తారు. ఇక ఈ బస్ లో కూడా విండో సీట్ దొరికింది గానీ సన్ బ్రో అయితే నన్ను ఆమ్లెట్ మార్చినట్టు మార్చి పడేశాడు. ఇక మదనపల్లి వరకు వెళ్లాల్సిన అవసరం లేదు, జస్ట్ ఈ రోడ్ వస్తే చాలు మదనపల్లికి రీచ్ అయిపోయిన ఫీల్ వస్తుంది. నాకు ఒక్కదానికి ఎలా అనిపిస్తుందో మీకు కూడా అలానే అనిపిస్తుందో కామెంట్ చేయండి చూద్దాం. ఇక ఫైనలీ మదనపల్లికి రీచ్ అయ్యాక అట్లీస్ట్ మదనపల్లి బోర్డ్ వీడియో తీసుకుందాం అంటే దాన్ని కూడా కప్పి పడేశారు. ఇంకేం చేస్తాం, మన బ్యాడ్ లక్ అనుకుని సైలెంట్ అయిపోవాలి. ఇక ఈ వీడియో కింద నచ్చితే లైక్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ముచ్చట్ల కోసం డు సబ్స్క్రైబ్. బాయ్.